నమస్కారం. మనం ఇవాళ తొమ్మిది పాఠంలో మరొక మరొక సంధి, కొత్త పరిసంధి అనుకోండి. నిన్ననేమో అల్లుద్దిత్తు ఎరుద్దిత్తు సంధిని చెప్తున్నారు అన్నట్టే. ఇవాళ జస్తో సంధి సూత్రం వస్తుంది ఇదే రూపంలో. ఏదైతే శుద్ధ్యుపాస్య అని అంటే ఒక రూప సాధన చేసేటప్పుడు అనేకమైన సంధులు వస్తాయి. ఒక రూపానికి ఒకే సంధి రావాలనే నియమం లేదు. ఆ ప్రకారంగా సుధీ మనం నిన్న ద్విత్వ సంధి చేసుకున్నాం. ఇవాళ జస్తో సంధి చేసుకున్నాం. నిన్నటి పాఠం మనం ఒక్కసారి మననం చేసుకుంటే అందులో దాంట్లో మనం ఏం చెప్పుకున్నాం? సుధీ ఉపాస్య అని ఉండగా సుధీలోని ఇకోయడి చేని సూత్రం ప్రకారం కొనకు అచ్చుపరంగా ఉంటే ఎణ్ ఆదేశంగా వస్తుంది అని చెప్పడం వల్ల సుధీలో సకారోత్తరవర్తి ఉకార రూప ఇక్కునకు ధకారోత్తరవర్తి ఈకారూప అచ్చుపరంగా ఉంది కనుక, అదేవిధంగా ధకారోత్తరవర్తి ఈకారానికి ఉకారూప అచ్చుపరంగా ఉంది కనుక ఉపాస్యది ఉకారూప ఇక్కునకు ఉకారోత్తర ఆకారూప అచ్చుపరంగా ఉంది కదా, మూడు చోట్ల కూడా ఎణాదేశం వస్తుంది కదా అని ఒక అనుమానం కలిగినప్పుడు తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య అనే సూత్రం ఏం చెప్తున్నది? సప్తమి మీద విధించబడేటువంటి కార్యము పరంగాంచబడేటువంటి దానికి స్థానానికి, షష్ఠీ భక్తికి వెళ్ళిపోయేటువంటి స్థానానికి పరానికి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏదైతే విధించబడుతుందో అది ఆ రెండింటి మధ్యలో, స్థానానికి పరానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని నియమాన్ని చెప్పింది. ఆ నియమానుసారంగా కేవలం సుధీలో ధకారోత్తరవర్తి ఈకార రూప ఇక్కునకు ఉపాస్యం ఉకార రూప అచ్చునకు పరంగా ఉంది కనుక ఎణాదేశం ఈకారానికి మాత్రమే వస్తున్నది, వీళ్ళ వాటికి రాదు. ఇప్పుడు ఎణాదేశంగా వస్తుంది అన్నప్పుడు ఎణ్ అంటే ఏమిటి అంటే ఎవరంటే లణ్, యావారాల అనేటువంటి 4 వర్ణాలు ఉన్నాయి కనుక ఈ 4 వర్ణాల్లో ఏది రావాలి అని అనుమానం కలిగినప్పుడు స్థానాంతరతమః అనే సూత్రం ప్రకారంగా ఆదేశము స్థాన సామ్యమైనటువంటిది వస్తుంది. చేత ఈ యావారాల నాలుగింటిలో స్థానమైనటువంటి ఇకారము యొక్క స్థానము విశేషానాంతాలు కనుక తాళవ్యస్థానం కనుక తాళస్థానంలో అది ఉద్భవించింది కనుక, స్థానంలో జన్యమైంది కనుక దాంట్లో ఎణులో ఉన్నటువంటి యావారాల్లో కేవలం యకారం మాత్రమే స్థానమైనటువంటి తాళవ స్థానం. ఆ విధంగా యకారూప ఎణ్ వస్తుంది. సుధీ అన్నప్పుడు ధ సు ధు ఈలో యకారం వస్తే ఈకారం పోయి ఆదేశం అంటే ఏమిటి? అది తీసేసి మరొక వర్ణం రావడం అనే ఆదేశం కనుక ఈకారం వెళ్ళిపోయి యకారం వచ్చి సుధుయు ఉపాస్య అని ఉండగా, నిన్నటి సూత్రం ప్రకారంగా అనచిచ్చ అచపరస్య ద్వే వాస్త నత్వచి అని, అంటే పరంగా ఉన్నటువంటి అచ్చకంటే పరమైనటువంటి ఎర్రనకు అనచుపరంగా ఉండగా ద్విత్వం వస్తుంది. అచ్చకంటే పరంగా ఉన్నటువంటి ఎర్రనకు, ఎర్ర అంటే హకారము లేనటువంటి హల్లులు, దానికి అంటే హల్లులకు అన్నట్టు. హల్లునకు అనచుపరంగా, అనచ్ అంటే ఏమిటి? మళ్ళీ అచ్చు లేనటువంటిది అంటే హల్లు పరంగా ఉండగా వస్తుంది అని సూత్రం. కనుక ప్రకారంగా సుధీలో సుధుయు అన్నప్పుడు సు అనేది ఉకారుపాచు కంటే పరంగా ఉన్నటువంటి ధకార రూప ఎర్రనకు, ఇప్పుడు ధకార ఎర్ర అంటాం మనం. అంటే అక్కడ ఏం చెప్పిందో అదే మనకు సూచించడం.
సకార సకార సకారోత్తర ఉకారూప అచ్చున కంటే పరంగా ఉన్న ధకారోత్తర ఈ ధకార రూప ఎర్రు పరంగా ఉంది గనక, అదేవిధంగా యకార రూప అనచ్ పరంగా ఉంది గనక ధకారానికి ద్విత్వం వికల్పంగా వస్తే ధుధుయు ఉపాస్య అని ఉండగా అని నేను చెప్పుకున్నాం. ఇవాళ సూత్రం ఝలాం జష్ ఝషి ఝలాం. వీటిని ఈ కథ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం జలాం జషి అని మామూలుగా అన్నాం అనుకోండి, అప్పుడు ఏ అక్షరాలు మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. జలాం జషి అన్నా కానీ అంటే మహాప్రాణం వాడకుండా పలికితే అక్షరాలు మారిపోతాయి. వీలైతే తుంపురు వాడేలాగా ఝలాం అనేసరికి మనకి ఇక్కడ గాడిపోతుంది. ఝలాం జష్ ఝషి, మధ్యలో జష్ మాత్రమే మామూలు అల్ప ప్రాణం. 3 పదాలు జలాం జషు ఝషి. జలాం అనేది జలహ జలోహ జలాం షష్ఠీ బహువచనం. జల్లులకు షష్ఠీ భక్తి, అట్లానే జష్ ప్రధాన భక్తి. ఝషి, ఈ ఝషిలో ఏం షకారం ఉంది? తాళవ్య షకారం ఉంది, మూర్ధని షకారం కాదు. ఝషి వేరు ఝషి వేరు. ఝషి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఝభయ్య ఘడధష్ వరకే మూర్ధని షకారం అయితే. ఝషి తాళవ్య షకారం అయితే ఝభయ్య ఘడధష్ జబగడదష్ వరకు. ఇప్పుడు అర్థం ఏమొచ్చింది? జలాం షష్ఠీ భక్తి, ఝషి సప్తమి భక్తి. అంటే జలాం స్థాని అన్నమాట. జల్లుల యొక్క స్థానములో. జల్లులు అంటే ఏవి? జల్ అంటే వర్గ పంచమాలు లేని. ముందు చెప్పాడు వరుస చెప్పిన తర్వాత మనం జభై గడదష్. జల్ అంటే జభై గడదష్ జభై గడదష్ జబగడదష్ ఖప చటత చటత కపై సశస సశసర్ హల్ అంతవరకు. అంటే కచడత బొర్గ పంచమాక్షరాలేని కచడత బొర్గలు. అవునండి. మధ్య పైన హయవరడు ల్యాండ్ న్యమగణాన్ని తీసేశావు. అంటే ఎవరాలా లేవు, ఎవరట ఎన్ను లేనటువంటివి. అనే లకారం లేదు. లన్ను అంటే ఎన్ను లేదు, లన్ను లక ఎవరట లన్ను న్యమగణం పంచమాక్షరాలు లేవు. పంచమాక్షరాలు లేని ఎన్ను ఎవరట లేనటువంటి ఎన్ను ప్లస్ పంచమాక్షరాలు, ఇవి లేనటువంటి హల్లులు. కాకా గా చ ఛ జ ఝ ట ఠ డ ఢ త థ ద ధ ప ఫ బ భ ష స హ. ఝభయ్య ఘడధష్ జబగడదష్ ఖప చటతౌ కపయ్య షసర్ షసర్ హల్. ఇవి వీటి యొక్క స్థానంలో జష్ వస్తుంది. జష్ అంటే ఏమిటి? జబగడదష్. జబగడదష్ జబగడదష్ అంటే జబగడద అంటే గజడ దబలు అర్థం. గజడ దబలు. గజడ దబలు. గజడ దబలు అంటే వర్గ తృతీయ వర్ణ గర్గాలు వస్తాయి. ఇదే జస్వ సంధి అని పేరు. మనం తెలుగులో కూడా మనం జస్వ సంధి అని వాడుకుంటాం. జస్వ సంధి అని, చర్త సంధి అని చెప్తుంటాం. జస్సు అంటే జబగడ దశ కపజడ. జస్సు అంటే గజడ దబలు ఆదేశంగా వస్తాయి. ప్రధాన భక్తి కదా, అందుకే అవి ఆదేశాలు. ఎప్పుడు ఝషి అంటే మళ్ళీ చెప్పుకున్నాం. అంటే ఏమిటి? వర్గ యొక్క తృతీయ చతుర్థ వర్ణాలు ఇవి పరంగా ఉంటాయి. అంటే గా ఘ జ ఝ డ ఢ ద ధ బ భ అనే పరంగా ఉంటే ఈ జల్లుల యొక్క స్థానంలో జష్ వస్తుంది, గజడ దబలు వస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది? సుధు ధుయు ఉంది. సు తర్వాత ధూ ధూయు 3 హల్లులు ఉన్నాయి. మూడిట్లో మొదటిది ధకారము జల్ అనుకోవచ్చు. జలాం జబగడదష్ ఉంది కాబట్టి
అందులో జలాం జస్సు వర్గ చతుర్థంలో మొదటి జల్లు దానికి జష్ పరంగా ఉంది. అంటే మామూలు రెండు ధాలో ఒక ధకారం జల్లు, ఒక ధకారం జష్ జష్. తర్వాత యకారం మనకు అవసరం లేదు ఇక్కడ, దాని ప్రస్తావన దీంట్లో లేదు. సుధుధుయులు ధూధు రెండు మహాప్రాణ ధకారాల విషయం మాత్రమే ఇక్కడ మనకు ఈ సూత్రానికి అనుకూలంగా ఉన్నాయి. మొదటి ధకారం జల్ అనుకుంటే రెండవ ధకారం జష్ అయింది. జల్లునకు జష్ పరంగా ఉంది కదా, కనుక మొదటి ధకారానికి జష్ ఆదేశంగా వస్తుంది. జష్ అంటే ఏమిటి? జబగడ దశ. జబగడ అంటే గజడ దెబ్బలు. గజడ దెబ్బలు మళ్ళీ ఇంత క్రితం లాగానే సమస్య. ఈ ధకార స్థానంలో ఏది రావాలి? గజడ దెబ్బ. మళ్ళా మామూలుగా మనం స్థానాంతర సూత్రమే. అంటే స్థానాంతరం అన్నింటిలో చోట ప్రతి చోట ఇదే ఉంటుంది. తర్వాత మనం చెప్పడం ఎక్కువ వేరే విషయం కాదు. ప్రస్తుతం స్థాన సమయం అనేది అర్థం చేసుకోవాలి. స్థాన సమయం ఏముంది అంటే ధకారము అనేది ఏమిటి? మనం లృతులసానాం దంతా, ధకారం దంతస్థానం. దాంట్లో కూడా జభై ఘడదష్, జబగడధలు ధా మాత్రమే దంతస్థానం, మిగతా కావు. అంటే మామూలు ధకారం అల్పప్రాణ ధకారం ఆదేశంగా వస్తున్నది అని అర్థం. మహాప్రాణ ధకార స్థానంలో అల్పప్రాణమైన ధకారం ఆదేశంగా వస్తే ఉపాస్య అవుతుంది. ఈ ద్విత్వరాని పక్షంలో సుధుయుపాస్య ఈ సూత్రం అనువర్తించదు. ఎందుకొరకు? ధు అనేటువంటిది జల్ అయినప్పుడు యు అనేటువంటిది జల్లు కాదు, జస్సు కాదు. జస్సు అను పరంగా లేదు. అక్కడ యకారం ఉంది కానీ ఆ యకారము జస్సు కాదు. కనుక ఈ సూత్రము ఒకవేళ ద్విత్వం రాని పక్షంలో దాన్ని మనకి ఇక్కడ అనువర్తించే ఆ సూత్ర ప్రసక్తి ఇక్కడ లేదు. దేనికి? రాని పక్షం, ద్విత్వం రాని పక్షం. కనుక అదే ప్రకారం సుధుయుపాస్య అనే ఉంటుంది ద్విత్వం రాని పక్షంలో. ద్విత్వం వస్తే మాత్రం సుధుయు ఉపాస్య. మొదటి ధకారం అల్పప్రాణం, రెండవ ధకారం మహాప్రాణం. నిజానికి ఇది బోర్డు మీద చూపించాల్సిన పాఠం. బోర్డు చూస్తూ చెప్పాలి. మనం బోర్డు మీద క్లాస్లో ఉంటేనే బోర్డు మీద చూపించేవాళ్ళని. అది కూడా అంటే కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మీకు బహుశా ఇది అర్థమయ్యే ఉంటుంది, ఏదైనా ఉంటుంది విషయం. అంటే కొంచెం ఏకాగ్ర పెడితే అర్థమవుతుంది. కొంచెం కన్వీనియన్స్ లేకుండా సరిగ్గా చిత్తపడకపోతే. ఇంకా ఇది ఇప్పుడు ఈ సూత్రం ప్రకారంగా సుధుయు ఉపాస్య, మొదటిది అల్పప్రాణం, రెండోది మహాప్రాణం, తర్వాత యకారం ఉపాస్య ఉంది. ఇక్కడ దాకి మనం ఇంకా పూర్తి కాలేదు రూపం. ఇంతవరకు మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. కన్ఫ్యూజ్గా ఉంటే చెప్పండి. మళ్ళీ చెప్పడానికి కానీ ఇబ్బంది ఏం లేదు నాకు. చిన్న సందేహం ఇదే పాఠం చెప్పండి, చెప్తాను. ఇబ్బంది ఏం లేదు. చిన్న సందేహం అడగనండి. చెప్పండి. అడగని అంటున్నాను కదా. ఇప్పుడు అంటే దీనికి ఇలా అర్థం చేసుకోవచ్చు. రెండు మహాప్రాణాల బదులు మొదటి మహాప్రాణానికి అల్ప ప్రాణం వచ్చి రెండో మహాప్రాణం అలాగే ఉండిపోతుంది. అంతే కదా. ఇది సూత్రం సారాంశం. ఇది ఇప్పుడు ఈ ఏదైతే జలాం అంతే కదండి. జలాం సూత్ర సారాంశం కాదు, సూత్రం ప్రభావం ఇక్కడ మాత్రం అంతే అర్థం. అది ఇక్కడ వరకు దాని ప్రభావం అంటే అది ఇంకో చోట ఇంకో రకంగా అనువర్తించవచ్చు కదా. ఇంకో రూపంలో ఇంకో రకంగా ఉంటుంది. అంటే ఇదే సూత్రం ద్వారా ఇంకో రకంగా మారుతుంది. అక్కడ అల్పప్రాణ మహాప్రాణ కాకపోవచ్చు. జస్టు సంధి యొక్క విధానం. జస్టు సంధి అని ఒక జనరల్ అయినటువంటి ఈ రూపంలో మనం ఈ రూప సాధనలో ఎట్లా మనం చూసుకోవాలని చూస్తున్నాం. సారాంశం కొంత కేవలం ఎంత మాత్రం వస్తుంది. మళ్ళీ కాదు, మళ్ళీ అది అల్పప్రాణ మహాప్రాణాలు అని లేవు. ప్రాణం రావచ్చు, మహాప్రాణం రావచ్చు, వేరే వర్ణాలు కూడా రావచ్చు. వేరే వర్ణాలు కూడా రావచ్చు. వారు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో గచ్చడలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్ని స్థానంలో వస్తుంది. అంటే కాకు గాగా రావచ్చు. జలాం జశోంతి సూత్రం ఒకటి ఉంది, సేమ్ ఇదే. జల్లుకు జషు వస్తుంది, అంతే పదాంతం వాఘరి 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 అవుతుంది. వాఘరి కాదు, వేరే వస్తుంది ఇక్కడ. అంటే పదాంతం అందు జస్తం వస్తుంది. అది తర్వాత మరొక సందేహం గురుగారు.
చెప్పండి. ఇప్పుడు ఈ అన్నచిచాలో ఇంతకీ ఒక చోట వైకల్పికము ద్విత్వం, ఒక చోట రావచ్చు రాకపోవచ్చు. ఆ, రావచ్చు రాకపోవచ్చు అనేది అంటే అక్కడ ప్రత్యేకమైన వ్యాకరణ అవసరాన్ని బట్టి రావచ్చు రాకపోవచ్చా? లేకపోతే అది ఛాయిస్ ఏమైనా ఉంటుందా తీసుకోవటానికి? వక్తృత్వ యొక్క ఇచ్ఛను 2 రకాలుగా ఆ పదాన్ని వాడుకోవచ్చు. మీరు కావాలంటే మామూలుగా శుద్ధి భాష వాడుకోవచ్చు, అవసరం కూడా శుద్ధి భాష కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఉమ్. అంటే ఏ విధంగా అయినా కానీ దాన్ని ప్రయోగించుకోవచ్చు అని ఇక్కడ వ్యాకరణం. వైకల్పికం ఎక్కడ వచ్చినా అవునండి. రెండింటిని వాడుకోవచ్చని అర్థం. అవునండి. అయితే యొక్క విధానం అంటే దీని ఇలా వైకల్పికం అయినప్పుడు అది సర్వ్ చేసే ప్రత్యేకమైన పర్పస్ ఏముంటుందండి ఇక్కడ? ప్రత్యేకమైన ఇది ఏముంటుంది? ఇప్పుడు వైకల్పికం అంటే వక్తృత్వ ఛాయిస్ని బట్టి ఉంటుంది అది. ఏమైనా ప్రత్యేక దానికి సందర్భం ఉంటుందా? ఇప్పుడు ఛందస్సులో గణాల కోసం కావచ్చు. అట్లా కాదు. ఇప్పుడు శబ్దంలో 2 రూపాలు అని చెప్పుకున్నాం, వైకల్పికాలే. మతి శబ్దం మతి మత్య అని చెప్పుకున్నాం కదా. 2 పుట్ట వచ్చింది, అది వైకల్పికం కనుక వచ్చింది. అట్లా వాడుకోవచ్చు. మీరు ఎందుకంటే ఛందస్సుకు అనుకూలంగా వాడుకోవచ్చు, స్వేచ్ఛగా దాన్ని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కవి అనే కాదు, వ్యక్తులు ఎవరైనా వాడుకోవచ్చు. మేనత్త మేనయత్త లాగా ఏదైనా అవసరం ఉండి ఛందస్సుకు అనుకూలంగా కూడా మేనా ఎత్త అనేది. ఇంకొక లఘు కావాలనుకుంటే మేనా ఎత్త వాడుకోవచ్చు, లేదా మేనెత్త వేసుకోవచ్చు. శీర్షంలో అయితే అది వాడుకోవచ్చు రకరకాలుగా. అదే అంతే సందేహం. సరే, తర్వాత ఇవాళ శ్లోకం కొత్తది. ఇప్పుడు దీంట్లో ముందు పోదామని చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఎక్కడ ద్విత్వాక్షరాన్ని రాసినా గాని ఆ ద్విత్వాక్షరంలో మొదటిది లఘు అల్పప్రాణం రాస్తాం, రెండవది మహాప్రాణం రాస్తాం. బుద్ధి అన్నాం అనుకోండి, అదే సూత్రం. ఎక్కడ ఇలాంటి అది కాబట్టి పైన ద్విత్వంలో పై భాగమేమో అల్ప ప్రాణం ఉంటుంది, దాని క్రింద ఈ మహాప్రాణం ఉంటుంది. ఎందుకు అక్కడ మహాప్రాణం రాస్తారు అంటే ఈ సంధి ప్రకారం బుద్ధు అవగాహన అనే ధాతు సూత్రం ప్రకారం వచ్చి బోధనం బుద్ధు అనే ధాతు నుంచి బుద్ధి అనేది. తెలియకుండా చాలా పెద్ద గ్రామర్ పాయింట్ నేర్చేసుకున్నాను సార్. తెలియకుండా తెలియకుండానే బుద్ధి కలిగింది ఇన్నాళ్ళకి. ఇన్ని సంవత్సరాలకి అన్నమాట, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి. ఇబ్బందికరంగా ఏం లేదు కదా. గంటెల వారు, చంద్రశేఖర్ గారు, తాటకొండ వారు, ఎక్కడ అనుమానం వస్తే అప్పుడే అడగండి. ఎందుకులే ఏమనుకుంటారో అనుకోవద్దు. చదువుకునే సమయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవడమే ప్రధానమైనటువంటిది. ఆ ఒక్కరి అనుమానము 10 మందికి తోడ్పడుతుంది, అందరికీ తోడ్పడుతుంది ఆ అంశం. మన చర్చల్లో కూడా నేను తెలుగుని మీ ద్వారా అయినా కూడా నేను కూడా గ్రహించవచ్చు. ఇప్పుడు బుద్ధిపదం దొరికింది అనుకోండి. ఎట్లానే అంటే మనకు అందరూ తెలిసినట్లాగా కొంత మనం నేర్చుకుంటున్నాం, నేను కూడా నేర్చుకుంటున్నానని చెప్పుకుంటున్నాను. ఈ విధంగా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు కనుక అడగండి, తెలుసుకోండి, నా కూడా చెప్పండి. అది తర్వాత రఘువంశంలోకి వెళదాం. 5వ శ్లోకం. ఆస్వాదవద్భిః కవలైస్తృణానాం కండూయనైర్దంశ నివారణైశ్చ అవ్యాహతైః స్వైరగతైశ్చ తస్యాః సమ్రాట్ సమారాధన తత్పరోభూత్. ఆస్వాదవద్భిః కవలైస్తృణానాం
కండూయనైర్దంశనివారణైశ్చ అవ్యాహతైస్వైరగతైశ్చ తస్యాః సమ్రాట్ సమారాధన తత్పరో భూత్. పదవి విభాగం చేయాలి. శ్రీదేవి గారు చేస్తారా? సరే, దాంట్లో శ్లోకంలో పదవి విభాగం చేసుకోవడం అంతే. వినపడలేదు. సరే, ఓకే. వాయిస్ రావడం లేదు. కటకవారు మీరు అయ్యా ఇది సులభంగా అనిపించింది కాబట్టి సిద్ధపడుతున్నా. అయినా కాకుండా చేయగలుగుతారు, మీకు సులభం సంబంధం లేదు. ఒకవేళ అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న వాళ్ళని తప్పు పడితే ఏం లేదు కదా, దాంట్లో నేర్చుకుంటే. ఆస్వాదవద్భిః కబళైస్తృణానాం కండూయనై స్లోగన్ అవుతారా? చదవండి. కబళైస్తృణానాం కండూయనైర్దంశ నివారణైశ్చ అవ్యాహతైస్త్వైరగతైశ్చ స్వైర స్వైర తకారం పడ్డదా? తకారం పడ్డట్టుంది, తకారం లేదు. స్వైర లేదా? స్వైరనే స్వైరనే అంతే, తకారం లేదు. స్వైర దీంట్లో తకారం ఉందా? ఉందండి. తకారం లేదు, తీసి స్వైర విహారం అని అంటాం కదా. అదే స్వైరనే. పొరపాటు తకారం పడి ఉండవచ్చు, అది తీసేయండి. స్వైర విహారం అంటారా? స్వైరనే కరెక్ట్. మన శ్లోకంలో పొరపాటు తకారం పడినట్టున్నది, అది తీసేయండి. అన్ని చోట్ల పడింది. ఇక్కడ అన్ని చోట్ల పడింది గురుగారు. నా దగ్గర పుస్తకం కూడా ఉంది అలాగే. ప్రశ్న కదా, వేరే వేరే పుస్తకాలు కదా గురుగారు. అన్ని చోట్ల అది స్వైర విహారం అని స్వైరగా స్వైర స్వైరనేనా? అర్థం ప్రకారం కూడా స్వైరమైన వస్తుంది. స్వైరగతే తస్యాః సమ్రాట్ సమారాధన తత్పరో అభూత్. అది ఇప్పుడు విడివిడిగా చెప్పుకుంటే ఆస్వాదవద్భిః కవళైః తృణానాం కండూయనైః దంశ నివారణైశ్చ అవ్యాహతైః స్వైరగతైః చ తస్యాః సమ్రాట్ సమారాధన తత్పరః అభూత్. ఇది పదవి భజనగా చెప్పుకుంటున్నాను. అంటే నాకు ఎందుకో సులభంగా అనిపించి నేను ముందుకు వచ్చిన కానీ లేకపోతే కష్టం. తవ్వుకుంటూ పోతుంటే మనం లోపలికి వెళ్తాం, అట్లానే ఉంటే కాదు. అంటే దాన్ని గని బల కొట్టుకుంటే లోపల బంగారం దొరుకుతుంది. ఇట్లా చేస్తుంటే లోపలికి పోతాం. ఉన్నది ఏముంది, మెల్లమెల్లగా వెళ్తుంటాం. ఒకవేళ కాదనుకుంటే మనం కబళయి అనే పదాన్ని మనం మామూలుగా ముద్దగా వాడతాము. మరి ఇక్కడ అట్లా లేదు అర్థం. మాదా కబళం, ఒక కబళం అంటే ఏక కబళంతో భోజనం అని అంటారు కదా. గోవు స్వీకరించేది కబళాలే, కబళ రూపకంగా స్వీకరిస్తున్నది. అంటే దానికి ముద్దలుగా వేస్తారా? లోపల ముగ్గులాగా తినేది ముద్దలుగా చేసుకొని తింటుంది, లోపలికి తెచ్చుకొని ముద్ద వేసుకుంది. నెమరు వేసినప్పుడు అది ముద్దలు అవుతుంది. కులం అనేది క్రియ. అసలు ఎంత తీసుకున్నా అంత కబడం. కబడం అంటే ముద్ద అంటే ముద్ద అంటే పిండం కాదు, పిండాకారంలో కాదు. అంటే తన చేతికి వచ్చేదంత, తను తినగలిగేంత. వెర్బల్ నౌన్. తాను ఎంత తినగలుగు చేతి ద్వారా తింటే అది కబడం. అదే కబళైః తృణానాం. ఇది ఇంతవరకు అర్థమవుతుంది బాగా. అయ్యా ముందుకు విభక్తులు చెప్పాలి. విభక్తులు చెప్పచ్చు, అవి కూడా సులభంగానే కనిపిస్తున్నాయి. ఎవరు చెప్తారు? ఆస్వాదవద్భిః తృతీయ విభక్తి. కబలైః ఇది ఏ శబ్దం లాగా ఉంటుంది? వత్ శబ్దాలు మనం చెప్పుకున్నాం. శ్రీమత్, అది ధీమత్ శబ్దం చెప్పుకున్నాం. ధీమాన్, ధీమంతో, ధీమంత.
ఆస్వాదవత్ ఆస్వాదవద్భ్యాం ఆస్వాదవద్భిః. ఆస్వాదవత భీ అంటే బహువచనంగా చెప్పుకుంటాం. తృతీయ బహువచనం. బహువచనంలో చెప్పుకుంటాం భీహి. అదే ఆస్వాదవత ఆస్వాదవద్భ్యాం. ఆస్వాదవత్యాం ఆస్వాదవద్భిః అని మనం అక్కడ బహువచనంలో కదా భీహి రూపం వచ్చేది. అవును. తృతీయ బహువచనం. తృతీయ బహువచనం. తర్వాత కవళైః కబలైః. అది ఇది తృతీయ కబళ శబ్దము. కబల శబ్దం. కబల తృణానాం తృణానాం కబలేన కబలేన కబలకం కబలైః. కబలైః. అది కూడా అన్ని బహువచనాలే. అన్ని బహువచనాలే. అన్ని తృతీయ బహువచనాలు. తృతీయ బహువచనంగా మనం విస్మరించాలి. పట్టుబోయి అన్ని అవే. తృణానాం తృణానాం. కబళేన ఇది కబళాభ్యాం తృణస్య కబళైః. తృణస్య తృణయోః తృణానాం. తృణానాం. షష్ఠి. ఈ నామ్ అనేది షష్ఠిలో వస్తుంది కదా. షష్ఠి బహువచనం. షష్ఠిలో వస్తుంది. షష్ఠి బహువచనంలో వస్తుంది. కండోయనై. స్యా తీసుకోవాలి, ముందు స్యా తీసుకోవాలి. తృణస్య అంతేగా. అదే తృణయో రామస్య రామస్య రామయో రామాయణంలో. అది రామస్య రామైః రామాణ రామాణ. రామయో రామస్య రామయో రామాణ. అంటే కండోయనైః. తృణస్య తృణయోః తృణానాం. తృణయోః తృణానాం. అక్కడ బహువచనం షష్ఠిలో బహువచనం చెప్పాలి. షష్ఠి బహువచనం. తర్వాత ఖండూయనైః. కండోయనైః. సేమ్ సేమ్. కండోయనేన కండోయనాభ్యాం కండోయనాభ్యాం కండోయనైః. కండూయన శబ్దం. మీరు ముందు ఆ శబ్దం ఏమిటో తీసుకుంటే దాని అంతా గుర్తు వస్తుంది. దాన్ని బట్టి మనం శబ్దం తీసుకోండి. కండూయనై అని అనుకోండి. ఏం శబ్దం ఇది? కండూయన శబ్దం. కండోయన కండూయన అకారాంతం కదా, అకారాంత శబ్దాలు మనం పోవచ్చు. అట్లా ఏదో ఈ ఐకారాన్ని బట్టి గుర్తొస్తుంది కదా, అది గుర్తు రావట్లేదు. అకారంగా ఐకారం ఉంది కాబట్టి తృతీయ శబ్దం కదా. కండూయన కదా. కండూయన. కండూయన శబ్దం కానీ తృతీయ కనుక తృతీయలో మనం తృతీయ రామాయణ రామాభిరామ రామాయణ రామాయణం రామైః. కబళైః తృణానాం కండూయనైః అంటే ఇట్లా చెప్పడం అన్ని కూడా అదే తృతీయలోనే. ద్వారా మనకు శబ్దాలు పర్ఫెక్షన్ వస్తుంది. శబ్ద పరిజ్ఞానం పెరుగుతుంది. శబ్దాల మీద మళ్ళీ ఒకసారి మనం చరవణ చేసుకున్నట్టు అవుతుంది. అట్లా ఇంకా ఏదో కూడా మన కొత్త ప్రయోగాలు కూడా మన శబ్దాల ద్వారా చేసుకునే అవకాశాలు ఉంటాయి. ధ్వంస నివారణైశ్చ. నివారణై. ధ్వంస అనే పదం ఇక్కడ కొత్త, నాకైతే కొత్తది. ధ్వంస అంటే ఏగలని ధ్వంస నివారణం. ఒక ధ్వంస వరకు వద్దు, నివారణ వరకు వచ్చుకోవాలి. కానీ ధ్వంస అనేది నౌన్ కదా. నివారణ అనేది క్రియ, ధ్వంస అనేది నౌన్. కాబట్టి ధ్వంస అనే క్రియా శబ్దాలు శబ్దం మాత్రమే ఇప్పుడు తీసుకోండి. క్రియ లేదు దీంట్లో. ధ్వంస నివారణం అని శబ్దం. ధ్వంస నివారణ, ధ్వంస నివారణ, ధ్వంస నివారణ లాగా నివారణేన నివారణ నివారణ నివారణై అవ్యాహతై. ఇవన్నీ అంటే స్వైరగతైశ్చ స్వైరగతై అవ్యాహతేన స్వైరగతైన అవ్యాహత చెప్పారా ధనికొండ వారు? అది కూడా పుంలింగమే, ఆకారాంత పుంలింగమే. ఆకారాంత పుంలింగం. మూడు రూపాయలు చెప్పండి. నపుంసకం. ధ్వంస నివారణ కూడా నపుంసకలింగమే. తృణానాం దగ్గర నుంచి అన్ని నపుంసకలింగాలే. తృణానాం దగ్గర నుంచి ఒక కబలైః పుల్లింగం అండి. అవును అంతే. అది కబలైః పుల్లింగం, మిగతావన్నీ నపుంసకలింగం. అవ్యాహతై చెప్పండి ధనికొండ వారే. స్వైరగతై రామై. అంతే. రామేణ రామాభ్యాం రామై. అవ్యాహతేన అవ్యాహతాభ్యాం అవ్యాహతై. స్వైరగతైశ్చ స్వైరగతై చాలేదు. స్వైరగతై స్వైరగతై స్వైరగతేన గతాభ్యాం స్వైరగతై. మీరు అంత మొత్తం చివరి పదం గత శబ్దం చెప్పి గతేన గతాభ్యాం గతై అని చెప్పిన అదే అదే అంతే.
తస్యా సమ్రాట్ తస్యాహ 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 ఇది కూడా తృతీయ తస్యాహ షష్ఠి తయోః షష్ఠి విభక్తి షష్ఠీ విభక్తి షష్ఠి 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 విభక్తి తస్యా తయోః తాసాం. సం తస్యాహ తయోః తాసాం. స్యాహ తయో స్త్రీలింగం తాసాం. యక్షత స్త్రీలింగం. స్త్రీలింగం షష్ఠి. దకారాంత స్త్రీలింగం తత్శబ్దం. ప్రత్యేకవచనాంతః. సమ్రాట్. సమ్రాట్. సమారాధన తత్పరం ఇంతవరకు వచ్చింది. సమ్రాట్ వేరే. సమ్రాట్. సమ్రాట్ సమ్రాజౌ సమ్రాజః. సమ్రాట్ శబ్దం. సమ్రాట్ శబ్దః జకారాంతః పుల్లింగః ప్రథమైకవచనాంతః. సమ్రాట్ శబ్దము ప్రత్యేకంగా మనకు దాంట్లో శుద్ధమంజలో వచ్చేది సమ్రాట్ అనే శబ్దం. అవును. సమ్రాట్ సమ్రాజౌ రాట్ రాజవ రాట్ రాజవరాజ రాట్ రాజ. సమారాధన తత్పరః తత్పరః. తత్పరః తత్పరౌ రామశబ్దాలు తత్పరాః. చెప్తే తత్పరః తత్పరౌ తత్పరాః. తత్పర శబ్దः అకారాంత పుల్లింగ ప్రథమైకవచనం. తత్పరాః రామశబ్దం వల్ల. అభూత మాత్రం మనం చెప్పుకునే శబ్ద ఈ భూధాతువులో లుంగ్ లకారం అని ఒకటి ఉంది. ఈ మీరు పెట్టారు వాటి వాళ్ళు ఎవరు పెట్టలేదు. పెట్టలేదు గురుగారు, వాళ్ళు పెట్టలేదు. లుంగ్ లకారం భూధాతువునకు భూధాతువులో 3 రకాల అంటే ప్రతి ధాతువులో 3 రకాల భూతకాలం ఉంది. మన దగ్గర చాలాసార్లు చెప్పుకున్నాం. భూతకాలం 3 రకాలు. దాంట్లో అద్యతనం, అనద్యతనం, తర్వాత ప్రోక్షదిట్ అని. అనద్యతన భూతం అభవత అభవతాం అభవం చెప్పుకున్నాం. ఇది లుంగ్ లకారం, అదేమో లంగ్, ఇది లుంగు. లుంగ్ లకారం అభూత అభూతాం అభూవన్ అని వస్తుంది. అభూహ అభూతం అభూత అభూవం అభూవ అభూవ. అభూత్ అంటే అయ్యను, అదే అభవ అన్నట్టు అభూత్ అంతే, అయ్యను అని అర్థం. దీంట్లో మనం క్రియాపదం అభూత్. అభూత్ అనేది వస్తుంది. అద్భుతం. అభూత్ అయ్యను. ఎవరయ్యను? సమ్రాట్. సమ్రాట్. అయితే అభూత్ అనేది అయ్యను అనేటువంటిది అకర్మక ధాతువు, కర్మధాతువుగా. దీనిని ప్రశ్న వేయరాదు మనం. తిన నుండి దేని తినను అనవచ్చు. అయ్య నుండి దేనిని అయ్యను అని ఉండదు. కనుక ఏమయ్యాడు అని క్వశ్చన్ వేసుకోవచ్చు. సమ్రాట్ అంటే రాజు అయినాడు. ఏమైనాడు? సమారాధన తత్పర అయినాడు. సమారాధన సం ప్లస్ ఆరాధన, ఆరాధించుట యందు తత్పర, అదే పరము శ్రేష్టంగా అయినాడు. అంటే ఆరాధించడమే ప్రధానంగా వృత్తి కలిగిన వాడైనాడు, లేదా నడక ఆనాడు పరిస్థితి కలిగిన వాడైనాడు. ఎవరి యొక్క ఆరాధన? ఆనందిని తత్శబ్దం మనకు మనం ఇక్కడ ఏది అంటే గోవును అని మనం పూర్వాంతరాధన తస్యాహ సమారాధన తత్పరః భూతు. ఏ విధంగా అయినాడు? ఏ క్రియల చేత అయినాడు? ఏ క్రియల చేత అని తృతీయ భక్తి ప్రశ్న వస్తుంది కనుక స్వైరగతాలు అంటే స్వైరగతం చేస్తున్నాడు. అంటే దీంట్లో ఈ రెండిట్లో తృతీయ భక్తి 3 పాదాలు కూడా 2 తృతీయ భవచనాలు. ఒకటి విశేషం. గురువు గారు, ఈ స్వైర అనే 2 రూపాలు ఉన్నట్లుగా ఆంధ్ర భాష నిఘంటువులో చూపిస్తుందండి. స్వైర ఉందా? ఇప్పుడు నేను చూశాను. అందుకే మన ఎందుకు పుస్తకంలో ఇంత తప్పు పడుతుందా అని 2 చోట్ల పడింది, 3 చోట్ల పడింది. అందుకోసం నేను చూశాను. స్వైర కూడా ఉంది. మనం మామూలుగా వాడుకలో కూడా స్వైర విహారము అంటుంటాము. కానీ ఉందా లేదా అనేది మీరు చెప్పిన దాకా మాకు సందేహమే. సరే, నిఘంటువులు అయితే ఉన్నది. ఓకే, నేను చూస్తాను తర్వాత. స్వైర అనే ఏ విధంగా వచ్చిందో కూడా కొంచెం ఈర అనే ధాతువు స్వైర అనేది ఉంది. ఈరతి స్వ ఇర అంటే స్వేచ్ఛ అని అర్థం. స్వేచ్ఛగా తిరిగేటటువంటి వాడు. స్వైర అన్నప్పుడు కూడా స్వేచ్ఛగా తిరిగేవాడే అని అర్థం. అలాగే ఇచ్చాడు. అదుపు లేకుండా తిరిగేవాడని, స్వతంత్రించి తిరిగేవాడని, ఆ రకమైన అర్థాలు. కాబట్టి అంటే 2 రూపాలు ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. అయితే
స్వైరగ లేదా స్వైరగతములు అంటే స్వేచ్ఛగా తిరిగే గమనాల చేత తానేం చేశాడు? అవ్యాహతములుగా చేశాడు వాటిని. అవ్యాహత. అవ్యాహతములుగా చేశాడు. వేటిని అంటే స్వైరగతములను. స్వైరగతములు అవి ఎటువంటివి అంటే స్వైరగతములు అని అర్థం. అంటే ఆ యొక్క ఆమె అంటే తాను గోవు సేవను ఎట్లా చేశాడు? గోవును సేవించమని చెప్పి వశిష్ఠ మహర్షి దుర్గమారావు చెప్పాడు. ఆయన బయలుదేరాడు. ఇవాళ ముందుగానే ఆమె పూజించింది. తర్వాత పాలు పిలకడం అన్న అయిపోయిన తర్వాత బయట విడిచిపెడితే తాను వెనకంచాడు, వాళ్ళందరినీ పంపించాడు. ఈ శ్లోకానికి ప్రారంభమైన సేవ. ఏ విధంగా గోవుకి ఏం సేవ చేస్తాడు ఆయన అంటే ఇవి అనమాట. ఆ వెళుతూ ఉంటే గోవును తాను నియంత్రించి ఈ విధంగా బొమ్మని అన్నాడు. అంటే తను అనుకున్న మార్గంలో పంపించడం కాదు. వెళ్ళినప్పుడు తాను వెనక బంటులాగా ఉంటాడు. ఒక రాజు వెనకకు బంటులాగానే ఉండడం అనిపిస్తే రాజు నిర్దేశం మీరు ఇట్లా వెళ్ళని చెప్పడానికి అధికారం లేదు. అట్లానే గోవు కూడా తాను స్వేచ్ఛగా వెళుతుంది. ఆ స్వైరగమనములు వెళ్ళేటప్పుడు తోలో ఎదురుగుండా ఏమైనా ఆటంకాలు వస్తే ముందు పైలట్లు ఏం చేస్తారు? వాళ్ళందరినీ పక్క జరుగుతుంటారు, రాజు వెళుతుంటారు. అట్లా తను ఒక పైలట్ లాగా అవ్యాహతములు అడ్డంగము లేని విధంగా చేస్తున్నాడు. అవ్యాహతమైన గమనముల చేత, అవి స్వైర గమనముల చేత అంటే ఆ స్వైర గమనం అవ్యాహతములుగా ఉండేలాగా చేస్తున్నాడు ఒకటి. తర్వాత దంశ నివారణ. దంశ అంటే అటువేసి అర్థం. దశనం అంటే కుట్టడం. ఓహో అదే. దశతి. దంశ అంటే కుట్టేటువంటివి ఏంటంటే దోమలు, ఈగలు, అడవిలో ఉండేటువంటి ఈగలు ఇవి వచ్చి గోలుతుంటాయి. వాటిని నివారించడం. ఇది ఏమవుతున్నది? దాన్ని ఎట్లా నివారిస్తున్నాడు? కండూయనై తను మీ నుంచి మురడము చేయడము ఇవ్వడం చేస్తున్నాడు. కండూయనముల చేత దంశ నివారణం, అటువంటి దంశ నివారణం చేత కూడా కూడా అట్లానే ఇంకా ఏం చేస్తున్నాడు? కబలములు ఇస్తున్నాడు. అవి ఎటువంటివి? రుచికరములైనటువంటి ఇంకా దగ్గర తనకైనా కనబడి ఇది ఎట్లా సాధ్యం అండి? ఎట్లా అంటే పచ్చికి సంబంధించినవి. ఇతనికి ఏం తెలుస్తావు? వాటికి ఏమి ఇష్టమో, పశువులకు ఏమి ఇష్టమో తెలుస్తాయి కదా. తెలుస్తాయండి. ఇప్పుడు పచ్చిగడ్డి ఎండుగడ్డి వాటి వాసన కొంచెం పచ్చికి దానికి రుచిగా ఉంటుందని మనకు అర్థం. ఆ విద్య కూడా తెలుసు కేవలం అది తెలిస్తేనే. ఇప్పుడు ఆవుకి ఏం ఇష్టం అని తను తెలుసుకోవాలి. కాదు ఇక్కడ ఇష్టం ముసడి అయితే పర్వాలేదు. మీరు మీ ప్రశ్న బాగాలేదు. రాజు కదా, మా చక్రవర్తి ఆయనకి గొల్లవాడి పది ఎట్లా తెలుసు? ఆస్వాద వస్తు అని తెలిసిందని. అది ఇప్పుడు ఇక్కడ సహజంగానయ్యా, మేము పశువులు కాసిన వాడిని, నేను వాటి వెంట తిరిగిన వాడిని, 2-3 గంటలుండి కందిరీగలు గుట్టించుకున్న వాడిని. అవి పోయి ఏదో పొదలో తల దూర్చి ఇట్లా అంటే అక్కడి నుంచి మొత్తం కందిరీగలు లేచి వంటి మీద పడ్డ రోజులు ఉన్నాయి. గబగబా పరిగెత్తి మళ్ళా బోర్ దగ్గర కూర్చొని వాటిని అన్ని బీక్కొని ముళ్ళని ఒంటి నిండా పడితే ఎన్నో రకాల బాధలు పడ్డా. అది కాదు అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సందర్భంగా అది మామూలుగా దానికి ఇష్టమైనటువంటి చోట మేత వెతుక్కొని తింటది. ఎక్కడ మంచి దానికి ఇష్టమైన గరిక ఉందో అక్కడికి పోతుంది. అది చక్క నడుస్తూనే ఉంటది. పైగా దాని ఒంటి మీద వాలిన ఈగలను అదే తోకతో కొట్టుకుంటూ ఉంటది. ఆ ఈగలను కూడా అదే దులుపుకుంటుంటది. ఇక్కడ ఏమిటి అంటే రాజుగారు కూడా అది ఆగినప్పుడు దాని మీద గోకటమో దులపటమో చేయాల్సిందే తప్ప అది నడుస్తుంటే ఈయనేం చేయలేడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆస్వాదవద్భి కబళై తృణానాం అనడమే గడ్డి కబళములు రుచికరమైనటువంటి వాటికి అందిస్తున్నాడు అంటే ఇది కొద్దిగా ఆయన ఈ విషయంలో కూడా పర్ఫెక్ట్ అయిన వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. తింటుంది కానీ ఈయన కూడా అందిస్తున్నాడు, కొన్ని మంచి వెతికి అందిస్తున్నాడు. అంటే ఇది ఎట్లా తెలుస్తుంది మీరంటే, ఒక్కటి మనం అవకాశం ఏమిటంటే, తను ఆ గురువు ఆశ్రమంలో తాను చదువుకునే సమయంలో కావచ్చు, గురువు యొక్క సేవ చేయడం అనేది విధానంగా ఉంది.
మీరు అన్నందుకు నేను కూడా నా అనుభవపూర్వకం ఏమిటంటే, సరే మా ఇంట్లో కూడా పశువులు ఉన్నాయి, ఉన్నాయి, వాటిని చేస్తూ వెళ్ళాము. కానీ ఎమ్మడి వెళ్ళకుండా మొత్తం కొంత దూరం వాళ్ళు పంపించడమో చేయడమో ఏదో మా కురుచుకురు మా వాళ్ళు చెప్పకుండా పోయి వచ్చాము, అది వేరే విషయం. కానీ నేను చదువుకునే సమయంలో మా చదువులు ఎట్లా ఉండే అంటే సికింద్రాబాద్లో మున్నాలాల కాలేజీ అని ఒక కాలేజీ ఉండే. అక్కడ విద్యార్థులు తక్కువ. మా గురువులు కూడా ఇద్దరే గురువులు. ఒకరేమో ప్రీ ఎంట్రన్స్ క్లాస్ తీసుకునేవాడు, ఇంకో ఆయన పొద్దున్న సాయంత్రం దాకా మాకు పొద్దున్న క్లాస్ అది ఒకడే ఆయనే దాదాపు మేము కౌములు ఎక్కువ చదువుకున్నాం ఆయన దగ్గర. అయితే ఆయన దాంట్లోనే ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే గురువు ఆశ్రమంలో ఉన్నట్టుగానే ఉండేవాడు. ఆయనకు ఆవు ఉండి గోవుని తీసుకురమ్మని చెప్తుండే. పొద్దున్న లేవగానే ముందు ఆయన పూజలు చేసుకునేవాడు. గోవులు తీసుకొచ్చాక లోపల గోవుకు పూజ చేసి హారతిచ్చి దానికి ఇది చేసి తర్వాత పంపించేవాడు. ఆ సమయంలో మమ్మల్ని గోవుని పంపించేవాడు, తీసుకుపోయి మేపుకరాని పంపించేవాళ్ళు. నేను ఇంకొక మిత్రుడు ఇద్దరం కలిసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోకి వెళ్ళి దానికి వెంబడి వెళ్ళి అక్కడ దానికి విడిచిపెట్టి దాన్ని తిరుగుతూ ఉంటే మేము చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత కొంతగా అది సమయం నడవని మళ్ళీ మాకు సమయం అయిపోయింది పాలన్నట్టుగా వస్తే దాన్ని పట్టుకుని మళ్ళీ మేము వచ్చేవాళ్ళం మేము ఇద్దరం కూడా. అది నాకు కొంత అనుభవం ఉన్నది. అంటే అదొకటి. అంటే ఇంట్లో కూడా ఉన్న పశువులు చాలా ఉన్నా కానీ సరే మా కింద మనుషులు పాలేరు ఉన్నారు, వాళ్ళు ఏదో చూసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైనా వెళ్తే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళి దాని ఎప్పుడు కొంచెం దూరం వెళ్ళడం కానీ, లేకుండా గొల్ల వాళ్ళకి వెళ్ళడం కానీ, మళ్ళీ సాయంత్రం వచ్చేవాడిని తీసుకొని రావడం కానీ, అవసరం లేకపోయినా ఏదో ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం అట్లా చేసుకునేవాళ్ళం అట్లా. ఇది మా దగ్గర మా ఊళ్ళో ఇద్దరు మహా పండితులు ఉన్నారండి, మరావతి నరసింహ గారిని, కడప నరసింహ గారు. వాళ్ళ దగ్గర ఎంతో మంది వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళే చదువు చెప్పేవాళ్ళు. అలాంటి శిష్యులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు, పల్నాడు నుంచి, తెలంగాణ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళ పని ఏంటి అంటే పొద్దునే లేచి కాలకృత్యాలు చేసుకొని సంధ్యావందనం చేసిన తర్వాత ఈ ఆవులను తోలుకొని పోవాలి. గురువు గారు కూడా వెంట పెడతాడు. ఆ పొలంలో ఆ ఆవులను వాళ్ళు మేపుతుంటారు, ఈయన పాఠం చెప్తూనే ఉంటాడు, పాఠం నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆవులను తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి, కట్టేయాలి, పాలు పిండాలి, పెద్దవాళ్ళు అయితే పాలు పిండి మళ్ళీ అమ్మగారికి ఇవ్వాలి. ఈ గురువు ఈ ఆశ్రమ పద్ధతి అనేది మా దగ్గర మేము మా ఇంటి ఎదురుగానే చూసాం. వాళ్ళు ఎంత చక్కగా చేసేవాళ్ళు అంటే అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి పండితులై అన్ని చోట్ల విరాజిల్లుతున్నారు. అక్కడ నేర్పినటువంటి విద్య. కాలేజీలలో పాఠశాల చదువుకున్న సమయంలో కార్ అనే పదాన్ని ఉపయోగించడం కాదు, గురువు గారే పిలవడం, గురుగారు అని పిలవడమే. ఇప్పుడు వచ్చింది అయ్యగారు, గురువుగారు, అయ్యగారు. వీళ్ళు చతురంబాకారు వైష్ణవ సంప్రదాయం వాళ్ళు. ఆయన చిటగోప రామాచార్య వారు అందరూ వాళ్ళు అయ్యగారు అని పిలిచేవాళ్ళు, అయ్యగారు అని పిలిచేవాళ్ళు అక్కడ. తర్వాత ఇక్కడ మునాల గారేమో గురువు గారు అని చెప్పేవాడు, శాస్త్రి గారు లేదా గురువు గారు. ఇక మా ఇవి కూడా ఆదివారాల సెలవులు కావు మాకు. చతుర్దశి, అమావాస్య అట్లా వారానికి నిజానికి మధ్య దినములు. నేను ఇక్కడ ధర్మపూర్లో పాఠశాల చదువుకున్నాను 10th వరకు. తర్వాత నలాల గాజీలో కూడా 10th ప్లస్ మళ్ళీ +2 కూడా +10 +1 ఒకటి, దానికో 2 వేమనాడు చదువుకున్నాను, మళ్ళీ సీతారాంబాగులో కూడా చదువుకున్నాను. ఎక్కడైనా కూడా ఇదే విధానం మాకు. ఇక నేను బస్ పాస్ తీసుకునేవాడిని. నేను కాలేజీకి వెళ్ళి ఆదివారం వెళ్తే స్టూడెంట్ పాసు, కండక్టర్ పాస్ అనేవాడు, జ్ఞాపకం ఉండదు సండే అని. వాడు సండే ఏమిటా బస్ పాస్ అంటే కాలేజీ కొడతామని ఇంట్లో చెప్పుకుంటూ మీరు బాగా తిరగడం అలవాటే మీకు, ఇవాళ క్లాస్ ఎవరు చెప్తారు, ఇంట్లో చెప్పి మీరు తిరగడానికి సీబాగా కూడా పోతుంది అన్నాడు. అదే బాబు కాలేజీకి కొత్త లేదు అంటే వాళ్ళు లేదు, ఎవరికి చెప్తావు నువ్వు నాకు చెప్తావా అంటాడు. అంటే మాకు సండే క్లాసులు ఉండేవి, మిగతా రోజు 3 రోజులు సెలవు, ఇటు అటు 3. ఇక పాఠశాల చదివేటప్పుడు కూడా అష్టమి సమావేశం అని ఏర్పాటు చేసేవాళ్ళు. ఒక పూట అష్టమి సమావేశం అంటే అష్టమి నాడు ఏవైనా ఒక చిన్న సభలాగా ఏర్పడి ప్రసంగాలు అంటే స్టూడెంట్స్తోని ఉపన్యాసం ఇప్పించడం. అట్లా అప్పుడప్పుడు ఏవో చెప్తుండే ఉపన్యాసాలు, రాసుకోకపోతే అది. అంటే ఒక పూట నిజంగా అష్టమి నాడు కూడా పాఠం చెప్పకూడదు, కానీ ఎప్పుడు అష్టమితో అంటే 8 రోజులు ఖాళీ వెళ్ళే వస్తుంది కదా గవర్నమెంట్. కానీ అట్లా అష్టమి నాడు క్లాసు కొన్ని తీసుకునేవాళ్ళు, కొన్ని క్లాసులు అమావాస్య నాడేమో దర్భలు తీసుకురావడం అనే పని ఉండేది. దర్భలు తీసుకురావడం, వాటన్నిటిని కట్టలు కట్టడం, వాటిని సైజు చేసి గురువు గారికి
గురువు గారి దగ్గర శిష్యులు వెళ్ళి ఆ శిష్యులు గురువు దగ్గరకు అడవిలోకి వెళ్ళి అడవిలో ఉన్నటువంటి కందమూల ఫలాలు తర్వాత ఇవి మీరు అన్నట్టుగా కుషాలు దర్పతి పట్టుకురావడం కట్టెలు కూడా తెచ్చేవాడండి. అప్పట్లో కట్టెలు కూడా తెచ్చుకునేవాడు. అంతా మాకు కట్టెల పొయ్యిలే. అవును, కట్టెలు పోయి అంతే కదండి. కట్టెల పొయ్యిలే. తక్కువ కిరోసిన్ ఎక్కువ వాడు. కిరోసిన్ ఇటులో ఉండే కానీ మాకు కిరోసిన్ పొయ్యిలు కూడా లేవండి. మా చిన్నతనం మొత్తం నేనే గొడ్డలు తీసుకొని కట్టెలు నరుక్కొచ్చి మోపులు వారానికి సరిపోరాడు పెట్టేవాడిని. నేను కట్టెలు కొట్టేది అవసరం ఇప్పుడు ఎందుకు అవసరం లేకుండా కొడితే నా కాలు వేయడి కాలు వేరు విరిగింది. అది చెప్పుకోలేక ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు ప్రయత్నం చేశాను. వచ్చేసరికి కాలుకు బుటన వేలు కుడి కాలు బుటన వేలు మీద సగం కట్ అయింది. తర్వాత కొంతకాలంగా అతుక్కున్నది. తర్వాత ఇట్లా చెప్పలేక ఇబ్బంది పడ్డారు. నిజానికి మాకు రైతులు చాలా మంది ఉండేవాళ్ళు. ఎవరెవరు వస్తున్న మాకు చాలా సేవ ఉండే కనుక పెద్దగా ఊరికి మా ఇంట్రెస్ట్ కు దుర్గబట్టిపోయి వాళ్ళతో నేవో చేసుడు తెప్పిస్తే అనగానే వచ్చింది సందేహం నాకు. కానివ్వండి. అంటే మేము మామూలుగా పిల్లి పెసర ఎక్కడెక్కడ బాకి ఉంటుందో అక్కడికి తీసుకుపోయేవాళ్ళం పశువులను. అవి బాగా ఇష్టంగా తింటాయి. అది తెలుసు రైతుకు ఎక్కడ ఏ గడ్డి బాగుంటుంది. మామూలుగా దర్భగడ్డి ఉంటే అక్కడ తినవదు. మెత్తటి గడ్డి కావాలి వాటికి కొట్టుకోకుండా ఉండేటటువంటి గడ్డి కావాలి. గెట్ల మీద ఉండే గడ్డి అప్పుడే మొలిచిన గడ్డి, ఎందుకంటే వారం వారం కోస్తుంటారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి లేత గడ్డి తినేవి. అందుకోసం అక్కడ మీకు ఆస్వాదవద్ది అనకుండా ఇంకేదన్నా అనుకూలమైనటువంటిది అంటే రైతుకు తెలుస్తుంది. కానీ ఆ పదం నాకు అర్థమైంది ఏమిటంటేనండి, ఆయన అక్కడ రాజుగారికి తెలియని అవసరం లేకపోయినా ఆయన శ్రద్ధగా చేసిన శుశ్రూష తన పని కాకపోయినా పశువుల కాపరిలాగా అతను తెలుసుకుని ఆ పశువుకి ఆ ధేనువుకి ఏం కావాలో ఏం ఇష్టపడుతుందో తనే ముందుగా చేసుకెళ్ళి అంత శ్రద్ధగా చేశాడు కాబట్టే కరుణించి బిడ్డను అనుగ్రహించింది. అంత శ్రద్ధగా చేశాడని చెప్పడమే అనుభవం. ఇప్పుడు ఆయన ఇవాళే మొదలుపెట్టాడు, ఈ శ్లోకంలో మొదలుపెట్టాడు. దీనికంటే ముందు ఈ గోసేవ చేస్తా అని ఆయనకు తెలియదు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి నాకు సంతానం కలగటే దుఃఖపడితే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి కామధేను యొక్క శాపం అనేది కలగలేదు, కామధేను కూతురు నా దగ్గర ఉంది కనుక ఆ సేవించాలి అని చెప్పాడు. అంటే సరే తెల్లని మొదలుపెట్టాడు కనుక దీనికంటే ముందు ఆయన గోసేవ చేస్తాను, గోవు యొక్క సేవ విధానం ఏమిటి అని ఆయన కాలేదు. కాకపోతే పూర్వానుభవం ఉండాలి అంటే పూర్వానుభవం ఎక్కడ ఉండాలి ఆయనకు అంటే ఆయనే గురువు, ఆయన శిష్యుడిగా చదువుకున్నప్పుడు చిన్ననాట చదువుకున్న సమయంలో కూడా గోవుల యొక్క సేవ చేయడం అనేది కూడా ఉంటుంది కనుక ఎంత రాజకుమారులైనా కానీ గురువు గారి ముందర మామూలు అందరూ సమానంగా కనుక ఆ విధంగా చేసే అనుభవం ఉండి ఉంటుందని మన ఊహ. అంతే, అది సత్యం అండి. అదే సత్యం. ఎక్కడైనా విద్య నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా గురువు గారి ఇంట్లో శుశ్రూష చేయవలసిందే. అప్పుడు ఇవన్నీ విద్య కూడా అందులో భాగం. గురు శుశ్రూషయా విద్య అని. గురు శుశ్రూష చాలా భారతం చాలా కథలు వస్తాయి. దాంట్లో అంటే ఏ విధంగా అంటే నిజానికి గురుగారు చెప్పి తక్కువ, శుశ్రూషనే మనకు ఎక్కువ కనబడుతుంది. తర్వాత ఎప్పుడో ఆయన బుద్ధి పుట్టి వాడిని శుశ్రూష చూసి సరే వచ్చి చదువుకోరా అని ఏదో ఇంత పాట చెప్పేవాడు. అది ఓ రోజు అరగంట గంట చెప్తే చెప్పాడు, లేకుండా లేదు. కానీ గమ్మత్ ఏమిటి అంటే ఇంత పరీక్షించిన గురువు చాలామంది, కొంతమంది కౌత్సుడు లాంటి వాళ్ళు చాలామంది వాళ్ళందరూ శుశ్రూష చేసినటువంటి వాళ్లకు వాళ్ళు అనుగ్రహించారు. నీకు విద్య వచ్చింది పోని ఆశ్రయించారు, అంత ఇంకేం లేదు. గురువు పాట చెప్పింది లేదు, వీళ్ళు విన్నది లేదు. శుశ్రూష చేసిన తర్వాత అప్పుడు గురువు గారికి చాలా సంతోషం నుంచి నీకు సర్వశాస్త్రాలు సిద్ధిస్తాయని చెప్తారు. అయిపోయింది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇక్కడ దగ్గర డౌన్లోడ్ అయిపోతుంది కదా అంటారు. అంతే, మనం ఏమి చేసుకోవాల్సిన అవసరం లేకుండా అదే డౌన్లోడ్ అయిపోతుంది. అట్లా మనకు చాలా కథలు భారతంలో కథలు వస్తుంటాయి. కర్ణుడికి ఎలాగ మరి కర్ణుడి కథ అంతే. మా నాన్నగారు కూడా ఒకటి ఇలాంటి చెప్పేవారండి. ఒక శిష్యుడు ఇలాగే వచ్చి గురువు గారి దగ్గర కూర్చొని విద్య నేర్చుకుంటున్నాడు. ఆ అమ్మగారు వండి పెడుతున్నాడు. విద్య అంతా అయిపోయింది కానీ వీడేం వెళ్ళట్లేదు, అలాగే ఉంటున్నాడు. సరే నేర్చుకుంటున్నాడు, గురువు గారు చెప్తున్నాడు, వాడు నేర్చుకుంటున్నాడు. విద్య అయిపోయినట్టు ఎట తెలవాలి?
అనేది గురువు గారికి అర్థం కావట్లేదు, శిష్యుడికి స్ఫురణకు రావాలి. ఒకసారి వాడికి అప్పుడు ఆ వడ్డిస్తుంటే, ఏంటమ్మా ఇవాళ ఆముదం వేసావేంటి అన్నాడు. అనగానే నాన్నగారు గురువు గారు వీడు ఏదో అంటున్నాడు చూడండి అని, నా చేతిలో ఆముదం వేసాము అని అడిగారండి అని. అంటే అయ్యా నీ చదువు అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చు. రోజు వేసేది ఆముదమే, కానీ నువ్వు వెయ్యి అనుకుంటున్నావు. అంటే నీకు దీని మీద లేదు ధ్యాస, నీకు విద్య మీదనే ఉంది ధ్యాస. ఎప్పుడైతే నువ్వు తిండి ధ్యాసలో పడ్డావో అక్కడికి నీ చదువు పూర్తయింది, ఇంక వెళ్ళిపోమని. ఇంకెక్కడ తిండి, ఇంకా 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 విద్య కలవు తిండి మీద పడవాడికి. తెలుగులో ఉదంకోపాఖ్యానంగా చెప్తున్నటువంటి, సంస్కృతంలో ఉత్తంకోపాఖ్యానం అంటాం, ఉత్తంక మహర్షిని. ఇది మనకు ఆదిపురంలో ఎక్కడ వస్తుంది. నేను అనువాదం చేసినటువంటి దీంట్లో ఏది అశ్వమేధ పర్వంలో కూడా మళ్ళీ అదే దాదాపు అటువంటి కథని కొంచెం అదే కథని కానీ కొంచెం మార్పులు చేర్పులతో ఉంది. దాంట్లో ఆ ఉత్తంకుడు గురువు గారి దగ్గర చదువుకోండి ఎంతగానో ఎంతో మంది విద్యార్థులు వచ్చారు వెళ్ళిపోయినారు, నేను మాత్రం అట్టాగే ఉన్నాడు. ఎందుకంటే గురువుకు ఈయన శుశ్రూష మీద చాలా ఇష్టం ఉండి విడిచిపెట్టలేదు. అయితే తను చేస్తున్నాడు చదువుకుంటాడు, అవుతుంది, బాగానే ఉంది. ఒకసారి కట్టెల మూట పడకమంటే ఆయన కట్టెలు కొట్టుకొని నెత్తిమీ పట్టుకొని వచ్చి ఇంట్లో వేసేటప్పుడు ఆ కట్టెలు కింద పడుతున్నప్పుడు కట్టెలతో పాటు తన వెంటికి ఒకటి ఊడి దాన్ని కనబడ్డది. చూశారు కదా, ఏంటి తెల్లబడిపోయింది అది. అప్పుడు అది వెంటకలు ఇట్లా చూసుకున్నాడు, వెంటకి తెల్లబడ్డాయి. అంటే ముసలితనం వచ్చింది అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది ముసలివాడిని అయిపోయాను, ఇంకా అదే శిష్యుడు వెళ్ళాను అది హోరు ఏడ్చాడు, ఏడ్చాడు. గురువుగారు అది ఏమైందా అంటే, ఇంత ముసలితనం వచ్చినప్పటికి కూడా ఇంకా నేను విద్యార్థిగా ఉన్నా, మీ ఇంతమంది నా ముందర ఎంతో మంది విద్యార్థులు చదువుకున్నారు, వెళ్ళిపోయినారు శిష్యులు, వాడు అందరూ వెళ్ళిపోయారు. అదే నిర్ణయం చక్కగా గృహస్థాశ్రమించి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేను మాత్రం ఇంకా ఎన్నేళ్ళు ఇక్కడ ఉండాలి అని అంటే ఆయన అప్పుడు నీ శుశ్రూషతో నేను సంతోషించింది ఆపాను, ఇక పర్వాలేదు నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అని, నీ నా కూతురునిచ్చి వివాహం చేస్తావు అని అంటాడు. కూతురునిచ్చి వివాహం చేస్తాడు, ఆయన చూపిస్తుంటాడు. దాంట్లో ఒక స్వామీజీతో నాకు ఉన్న అనుభవం చెప్తా. ఆయనతో నేను బాగా ఈ ఉపనిషత్తులు అలాంటివి డిస్కస్ చేసేవాడిని. చేస్తుంటే చివరికి ఒకసారి ఆయన అన్నాడు కదా, నువ్వే అదృష్టవంతుడువయ్యా, నేను 16 సంవత్సరాల పాటు గురువులకి సంచీలు మోసాను, వాళ్ళు ఏమీ చెప్పలేదు, నువ్వు ఇంటి దగ్గర ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి, అయితే కొంత ఆయన దగ్గర నేర్చుకున్నానులేండి, నేర్చుకుని డిస్కస్ చేశారు. కాకపోతే ఆయన అన్నాడు ఇట్లా చేశారు కానీ, అంటే కొందరు గురువులు అట్లా ఉంటారు, ఆయనకాడికి శిష్యుని వాడుకున్న తర్వాత ఏమి చెప్పకుండా, ఆయన అనుభవం అది. ఒబీడియంట్ ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్ వస్తే రిలీవ్ చేసేవాడు కాదు, ఒబీడియంట్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ వస్తే రిలీజ్ చేసేవాడు కాదు, అడ్డుపడేవాడు, ట్రాన్స్ఫర్కి అడ్డుపడేవాడు. మాయం చేశాడు. సరేనండి, ఎవరు మాట్లాడుతున్నారు? వాటి పాఠం కంటే చర్చ మంచి చర్చ కూడా కనుక మీరు కూడా ఇక్కడ వాడి పాఠం ఆపేసి తెలుసుకోండి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి. ధన్యవాదాలు అందరికీ. కాకుండా వారు తీసుకురావస్తుంది. నమస్కారం. శుభరాత్రి అందరికీ. ఎండ్ చేస్తున్నాను.